2026 జనవరి మాసంలో మీనరాశి వారికి వారి గోచర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు మరియు రేవతి 4 పాదాలు. సో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. సో ముఖ్యంగా ఏంటంటే 2026 జనవరి మాసంలో ఏంటంటే ముఖ్యంగా చెప్పబోయే సందేశం ఏంటంటే శారీరక బలం, బుద్ధితో సాధ్యం కాని పనులు ఏదంటే వ్యూహం మరియు శాంతంతో సాధించాలి అనేది తెలియజేస్తుందండి. సో అంటే ఆలోచించి ప్లాన్ చేసి సరైన వ్యూహం ఉపయోగించి ముందుకు వెళితే గ్రహస్థితులు మీకు గట్టిగా మద్దతునివ్వబోతున్నాయి. గ్రహస్థితులు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయండి. మీ యొక్క రాశాధిపతి ఎవరయ్యారంటే మీనరాశికి అధిపతి గురుగ్రహము. ఈ యొక్క జూపిటర్ గురుగ్రహము 4వ రాశిలో స్థిరంగా ఉన్నారు. అక్కడ అంగారకుడు అంటే కుజుడు కూడా కేంద్రంలో ఉన్నారు. 10వ స్థానంలో ఉంటారు 15 వరకు. 16 నుంచి అయినా ఉచ్చస్థిరమైనటువంటి మకరానికి వెళ్తారండి. సో ఆరోగ్యానికి రక్షణ ఉంటుందని చెప్పాలి. 9వ స్థానాధిపతి కుజుడు, రాశాధిపతి గురుడు పరస్పరం వీక్షిస్తుకుంటూ ఉన్నారు కాబట్టి సో హెల్త్ పరంగా బాగానే ఉంటుంది. మరి శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతానికి శని మీ యొక్క రాశిలో ఉన్నారు. అంటే ఏలినాటి శని 2వ దశలో ఉంది. అంటే కుంభంలో 2.5 year అయిపోయింది. మీనంలోకి వచ్చారు కాబట్టి 2వ దశగా చెప్పబడుతుంది. గోచారంలో ఈ స్థితి బాగానే ఉన్నా జాతకంలో శని బలాబలాలను బట్టి కొంత పాజిటివిటీ నెగిటివ్ అనేది పెరుగుతుందండి. పాజిటివ్గా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కడుపు సమస్యలు, కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, పంటికి సంబంధమైన దంత సమస్యలు, అధికంగా అలసట అనిపించడం, బలహీనంగా అనిపించడం, ఇవి మొదలైనవి కనపడుతూ ఉంటాయి. సో వాటి మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో నియమం అంటే ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ తీసుకోవాలండి. 4 గ్రహాలు రవి, బుధ, కుజ, శుక్ర అగ్నితత్వ రాశి అయినటువంటి ధనుస్సులో ఉంటాయి కాబట్టి హీట్ ఉంటుంది. బాడీకి వాటర్ తీసుకోవాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. కొంతమంది లేట్ నైట్ 12కో 1కో పడుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు మందులు, సప్లిమెంట్స్ తీసుకోవడం లాంటివి చేసుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగము, వ్యాపారం మరియు ధనం సంబంధమైన విషయాలు. సో మీనరాశి వారికి అత్యంత బలంగా ఉండే కెరీరు, ఆర్థిక జీవితము ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయని చెప్పొచ్చండి. మరి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. దశమంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజుడు ఉండటం వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పేరు, ప్రతిష్ట, నేమ్ అండ్ ఫేమ్, అదేవిధంగా నాయకత్వం కూడా ఉంటుంది. రవి కూడా ఉన్నారు, గుడితో చూడబడుతూ ఉన్నారు. తెలివైన కమ్యూనికేషన్ బుద్ధి వల్ల చేయబడతాయి కాబట్టి చేస్తారు అని చెప్పవచ్చు. ఏదైనా కొత్త బాధ్యత తీసుకోవటం, ప్రమోషన్ రావటం, ప్రాజెక్ట్లో టీము లీడ్ చేసే విధంగా లీడర్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో కాబట్టి దిస్ ద బెస్ట్ టైం ఫర్ జాబ్లో ఉన్న వారికి అని చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి అయితే స్వయంగా ఉపాధి పొందుతున్న వారికి అయితే జనవరి 16 తర్వాత కుజుడు